అండ్ ఇంకొకటి లైక్ ఏటీఎంస్ యూసేజ్ ఇది బాగానే అంటే లైక్ ఎంత డిజిటల్ పేమెంట్స్ వచ్చినా ఇంకా ఏటీఎంస్ యూసేజ్ బాగానే రెగ్యులర్గా ఉంది. ఒకప్పట్లో అయితే ఇంకా ఎక్కువ ఉంది. స్కిమ్మింగ్ అని అంటుంటారు. అసలు స్కిమ్మింగ్ అంటే ఏంటి? ఏటీఎం యూస్ చేసేవాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి స్కిమ్మింగ్? సార్ ఒకప్పుడు ఏం జరిగాయంటే ఇప్పుడు కూడా కొన్ని రూరల్ ఏరియాస్కి పోతే జరుగుతుంది. మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీకు కీప్యాడ్ ఉంటుంది అక్కడ, ఓకే, పక్కన కార్డ్ పెట్టే స్లాట్ ఉంటుంది. ఈ డివైజే హ్యాకర్ ఒకటి తీసుకొస్తాడు మొత్తం సెట్. దీని మీద ఒక ప్లేట్ లాగా ఇంకోటి పెడతాడు. ఈ డివైస్ దీనికి అటాచ్ చేస్తాడు. ఇట్స్ ఎ కార్డ్ రీడర్ విచ్ విల్ క్యాప్చర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇది బ్లూటూత్ బేస్డ్ వస్తాయి. వీడు ఎక్కడో దూరంగా పోడు, మన ఏటీఎం చుట్టుపక్కలనే ఛాయ్ తాగుతూ నిలుచుకుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. వీడు ఎవరిని టార్గెట్ చేస్తాడంటే బేసిక్గా Tier 2 Tier 3 నుంచి వచ్చిన ఫార్మర్స్, లేకపోతే పెద్దగా చదువు రాని వాళ్ళు, పాపం ఎవరో పెద్దవాళ్ళు, లేదా ట్రాన్సాక్షన్ చూస్తుంటారు. ఒకవేళ ఇతన్ని మనం లాక్ చేయొచ్చు అని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ డివైసెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్ పాస్వర్డ్ క్యాప్చర్ చేయాలి. వాడికి 2 ఇంటెన్షన్లు ఉంటాయి. పాస్వర్డ్ మాత్రమే క్యాప్చర్ చేసేసుకుంటాడు, ఎందుకంటే ఆ డివైస్ చేస్తుంది. రెండోది పాస్వర్డ్ ఒకటి ఉంటే పని అవుతుంది కాబట్టి ఈ అడిషనల్ డివైస్ ఏం చేస్తుంటే కార్డుని లాక్ చేసేస్తుంది లోపల. ఓకే, పెట్టినప్పుడు ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు వాడు. సో ఈ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కార్డ్ రీడ్ అవుతుంది. అవును, ఒకవేళ కార్డు వచ్చింది అనుకుందాం, కార్డు వచ్చినా కూడా బయట ఇంకొకటి ఉంటాడు, వాడు ఎట్లా తెలివిగా వీడి కార్డ్ని వీడి దగ్గర నుంచి కొట్టేస్తాడు. రాబింగ్, బయట నుంచి పిక్ పాకెటర్ కూడా ఉంటాడు దాన్ని. అంటే వీళ్ళు చాలామంది వీ హ్యావ్ సీన్ పీపుల్. సో ఎప్పుడైతే వీడు కార్డ్ ఇన్సర్ట్ చేశాడో టైప్ చేస్తున్నాడు, అందుకే ఎస్బీఐలో పోయి చూడండి కొన్ని ఏటీఎంస్లో పైన ఒక డొప్ప పెడతాడు. అంటే మనకే కనపడదు లోపల ఏం పెడుతున్నాం అనేది, కెమెరా కూడా కనపడదు. దాన్ని కూడా అంటే ఇది ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే, నేను మీ ఆఫీస్లోకి వచ్చి మీ సిస్టమ్ పాలసీ ప్రకారం ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ ఏది కనెక్ట్ చేయకూడదని రూల్ ఉందనుకోండి. మీరు పెన్ డ్రైవ్ పెడితే అది యాక్సెప్ట్ చేయదు, ప్లస్ మీకు యాజ్ ఎ బాస్ మీకు ఒక మెయిల్ వస్తుంది, పలానా సిస్టంలో పెన్ డ్రైవ్ పెట్టారని. మరి ఇంత కామన్ మ్యాన్ మనమే చేసినప్పుడు, అంత పెద్ద ఆర్బీఐ సిస్టమ్ ఉన్నప్పుడు ఎవడో వచ్చి ఒక ఎక్స్టర్నల్ డివైస్ దానికి కనెక్ట్ చేస్తే ఏటీఎం అలర్ట్ బ్రాంచ్ మేనేజర్కి ఎందుకు పోవట్లా? ఎందుకు పోవట్లేదు? పోవట్లా